Hello guys, welcome back to our channel TS MSET by PC Stream 2024 సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని మిగిలిన సీట్లకు అయితే మనకి ఏదైతే స్పాట్ అడ్మిషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి యొక్క స్పాట్ అడ్మిషన్ సంబంధించి లెఫ్ట్ ఓవర్ సీట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో అనమాట. మన తెలంగాణ లోపల దాదాపుగా 130+ కాలేజెస్ ఉందన్నమాట. టోటల్గా 2040 సీట్స్ అయితే మనం మిగిలిపోవడం జరిగింది. ఈ యొక్క 2040 సీట్స్ వచ్చేసి కూడా మనకి అయితే స్పాట్ అడ్మిషన్ కింద అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకెవరికైనా ఫస్ట్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోయిన స్టూడెంట్స్ అయితే ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో సీట్ అయితే పొందవచ్చు అనమాట. ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో సీటు వచ్చినట్లయితే మీకు ఎటువంటి ఫీ రింబర్స్మెంట్ రాదు. ఓకే, మరి యొక్క స్పాట్ అడ్మిషన్ సంబంధించి టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మరి ఎన్ని కాలేజ్ సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి తెలంగాణ లోపల కూడా కాలేజ్ వైపు మీకు చూపించడం జరుగుతుంది. చూడండి గైస్, ఇక్కడ చూడండి ఇదైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ వెబ్ ఫామ్స్ లింక్ ఉంది కదా, ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట. టోటల్గా మనకి ఏదైతే చూడండి మనకు ఆల్ఫాబెట్ వైజ్గా అయితే మరి కాలేజ్ వైజ్గా ఫామ్లీ కావచ్చు, బీ ఫార్మ్స్ కావచ్చు, మరి ఎన్నెన్ని సీట్లు మిగిలిపోయాయి, మరి కేటగిరీ వైజ్గా ఉందన్నమాట. ఓకే, మరి ఇప్పుడు మనం అడ్మిషన్ కావాలంటే మరి ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, కాలేజ్లో మరి మీకు సీటు ఉందా లేదని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే అనురాగ్ ఫార్మసీ కాలేజ్ తీసుకున్నమాట, కోదాడ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి సీట్స్ కేటగిరీ ఉంది కదా, ఇక్కడ మనకు ఓసీ జెన్ వారికి 1 సీట్ ఉంది, ఎస్సీ గల్ వారికి 1 సీట్ ఉంది, ఎస్టీ జెన్ వారికి 1 సీట్ ఉంది, బీసీబీ గల్కి 1 సీట్ ఉంది, బీసీడీ జెన్కి వచ్చేసి 1 సీట్ ఉందన్నమాట. అంటే మనకి ఈ విధంగా ఎట్లా ఉందంటే ఇక్కడ ఓసీ జెన్ కాబట్టి ఎవరైనా ఓసీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వెంటనే ఖచ్చితంగా మాకు అనురాగ్ కళ్ళు మేము చేయాలనుకుంటున్నాము బీ ఫార్మ్స్ ఫామ్ డే అన్నట్టయితే వెంటనే అనమాట ఇక్కడ మనకు కోర్సు నేమ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫామ్ డే అనమాట. ఫామ్ లో మీకు ఇంట్రెస్ట్ అయితే వెంటనే కాలేజ్కి అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత బీ ఫార్మసీకి కూడా ఇక్కడే ఉందన్నమాట. ఓకే, ఈ విధంగానే మనకు తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ దాదాపు మనకు 130+ కాలేజెస్ ఉన్నమాట. అన్ని కాలేజెస్ సంబంధించి కంప్లీట్ డ్రెస్ ఉన్నాయన్నమాట. టాప్ కాలేజ్ సంబంధించి డ్రెస్ కూడా ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారన్నమాట. చూడండి ఇక్కడ మనకు 132 కాలేజెస్ ఉన్నాయన్నమాట తెలంగాణ లోపల. చూడండి ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ అనమాట, బ్రాంచ్ వైజ్గా అయితే మరి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, మరి ఏ కేటగిరీకి ఖాళీ ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇదైతే విష్ణు ఇన్స్టిట్యూట్ ఫార్మసీ అనమాట. ఇది వచ్చేసి మనకు నర్సాపూర్లో ఉంటుంది, మెదక్ డిస్టిక్ అనమాట. ఇక్కడ చూడండి ఏదైతే ఫార్మ్లీలో వచ్చేసి బీ ఫార్మసీ వచ్చేసి అయితే ఇక్కడ మనకు ఓసీపీహెచ్ జెన్కు ఉంది, అదేవిధంగా ఎస్సీ ఎన్సీసీ వారికి ఉంది, అదేవిధంగా బీసీఏ జెన్కు ఉంది, బీసీబీ జెన్కు ఉంది అనమాట. మంచి కాలేజ్ ఇది కూడా మనకు చూడండి దాదాపు మనకు 2038 సీట్స్ అయితే మనకు మిగిలిపోవడం జరిగింది ఈ యొక్క ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. ఇక్కడ ఎవరికైనా ముందు చెప్పినట్లు మీకు సీట్ రానట్టయితే ఖచ్చితంగా మీరైతే అప్రోచ్ కానీ మీకు అయితే సీట్ అయితే వస్తుంది. కాకపోతే ఎటువంటి 35,000 ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మరి మీకు ఇప్పుడు మనకు టోటల్గా 132 కాలేజెస్ ఉన్నాయి కదా, మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్ మీద చెక్అవుట్ చేసుకోండి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత మీ క్యాస్ట్కు మీది బీసీబీ అయితే బీసీబీ, బీసీడీ అంటే బీసీసీ, మీది ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ బట్టి మీకు సీటు ఉన్నట్టయితే వెంటనే కాలేజీకి ఫోన్ అనేది చేయండి. లేదంటే రేపు మనకు ఏదైతే రేపు 15th 16th 17th 3 days టైం ఉంది. 3 days టైంలో మీరు అయితే అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరికి అయితే ఇదన్నమాట ఇంటిమేషన్ ఈ వీడియో తరపు నుంచి అనమాట. ఈ వీడియో చేశాను కదా, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డైరెక్ట్గా ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒక బుక్ పెన్ నోట్ అవుట్ చేసుకొని మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి ఫోన్ చేసి కనుక్కొని ఫీ స్ట్రక్చర్ కూడా వివరాలు కూడా మనకి ఏదైతే చూడండి ఇక్కడ మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ సంబంధించి ఇక్కడ మనం క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా అనురాగ్ కాలేజ్ ఉంది కదా కోదాడిది, ఇక్కడ క్లిక్ చేయండి అనమాట. ఇన్స్టిట్యూట్ కోడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మరి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, బ్రాంచ్ వైజ్ కూడా మనకు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. మీకు ఫీజు కూడా అందుబాటులో ఉన్నట్టయితే వెంటనే మీరు ఇక్కడైతే జాయిన్ అనుకుంటే జాయిన్ కావచ్చు. ఓకే, ఇదన్నమాట ప్రాసెస్ వచ్చేసి టోటల్గా. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇందులో ఎటువంటి ఫీ రింబర్స్మెంట్ అనమాట. డైరెక్ట్ కాలేజ్కి మనం కాంటాక్ట్ అయ్యి జాయిన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇదన్నమాట వీళ్ళ ఇన్ఫర్మేషన్. అందరూ కూడా ఇంకా ఫ్రెండ్స్ కూడా సీట్ రాకపోతే వెంటనే యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వారికి కూడా ఆ యొక్క స్పాట్ అడ్మిషన్ ద్వారా సీట్ పొందే అవకాశం ఉండడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో అందరూ కూడా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.